హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం ఫిల్మ్ నగర్లోని ఎటర్నలీ ఎస్థెటిక్స్కి వచ్చేసాం. అందమే ఆనందం అంటారు. ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. సో అలాంటి అందం మన సొంతం కావాలి అంటే మనం ఎక్కడికి రావాలి? ఎటర్నలీ ఎస్థెటిక్స్కే రావాలి. ఇక్కడ సర్టిఫైడ్ డాక్టర్లు ఉంటారు. ప్రతిదీ కూడా ఒరిజినల్ మిషన్స్లోనే చేస్తారు వీళ్ళు. సో మనకు వీళ్ళు వచ్చేసి హైడ్రా ఫేషియల్, తర్వాత బికినీ పిగ్మెంటేషన్, బికినీ హెయిర్ రిమూవల్, వల్వల్ పిగ్మెంటేషన్. సో ఇవన్నీ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో డాక్టర్ మాళవికని అడిగి తెలుసుకున్నాం. మాళవిక గారు మనకి ఇప్పుడు వల్వల్ పిగ్మెంటేషన్ ఎలా చేస్తారో లైవ్ లో చూపిస్తారండి. హాయ్ మాళవిక. హలో హలో రాధ గారు. యా. సో ఇప్పుడు వల్వల్ పిగ్మెంటేషన్ నేను లైవ్ లో చూపిలేను, ఎందుకంటే అది ఇంటిమేట్ ఏరియా కాబట్టి. బట్ అదే పిగ్మెంటేషన్ సపోజ్ మనం ఫేస్ మీద కూడా ఈ మధ్యన బాగానే ఎక్స్పీరియన్స్, అందరం మెలాస్మా అంటాం, ఇక్కడ పిగ్మెంటేషన్ అంటాము. యాజ్ సచ్ ఫేస్ కూడా సన్ ట్యాన్ వల్ల అన్ఈవెన్ గా ట్యాన్ అవుతుంది. సో లేజర్ టోనింగ్ అని దాని అన్నిటికీ మనం ఈ క్యూ స్విచ్ లేజర్స్ వాడతాము. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. సెషన్ బేస్డ్ ఉంటాయి, ఆల్మోస్ట్ 6 to 8 సెషన్స్ డిపెండింగ్ ఆన్ ద క్లయింట్ మనం చేస్తాము. ఒక్కొక్క సెషన్ మనం ఈ పిగ్మెంటేషన్ కి చేసినప్పుడు 15 days to 3 weeks గ్యాప్ కి చేస్తాం. ఓకే, 15 days to 3 weeks. 3 weeks. అండ్ అది కూడా ఈ ఇదేంటంటే క్యూ స్విచ్ లేజర్స్ ఏం చేస్తాయంటే లైట్ ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. ఈ లైట్ ఎనర్జీ కూడా హై ఫోకస్డ్ నానో వేవ్ లెంత్ లో ఉంటుంది. నానో సెకండ్స్ వేవ్ లెంత్ లో ఇట్ విల్ రీచ్, ఆ స్కిన్ రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు ఏదన్నా డార్క్ పిగ్మెంట్, మెలనిన్ అని అంటాం మనం, డార్క్ పిగ్మెంట్ ని వెళ్ళి ఆ లైట్ ఎనర్జీ ఆ పిగ్మెంట్ ని ఇట్లా బ్రేక్ చేస్తుంది. సో ఆ పిగ్మెంట్ ఫ్రాగ్మెంట్స్ అయిపోతాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ సెషన్స్ ఫ్రాగ్మెంట్ అవుతాయి. ఆ ఏదైతే పిగ్మెంట్ ఫ్రాగ్మెంట్ అవుతుందో అది మనం బ్లడ్ సప్లై నెమ్మదిగా ఇమ్యూన్ సిస్టమ్ తీసేస్తుంది. అలాగా మనం ఈ పిగ్మెంట్ ఎలా తీస్తామంటే దట్ ఈస్ ద టెక్నాలజీ, మన లేజర్ బిహైండ్. ఓకే. సో ఇప్పుడు మనం క్యూ స్విచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అండి. ఓకే. మీరు చూస్తారు ఒక రెడ్ ఫోకల్ పాయింట్ కూడా ఉంది. అవునవును. ఇది డైరెక్ట్గా మనము ఇలా పెట్టినప్పుడు ఈ లైట్ అనేది లోపల ఏదైతే మెలనిన్ ఉందో సెల్స్లో, ఆ బ్లాక్ టిష్యూ అంటాము, దాని మీద యాక్ట్ చేస్తుంది. సో మీరు చూడగలుగుతారు కూడా ఇక్కడ చిన్న చిన్న హెయిర్ ఫాలికల్స్ ఏదైతే ఉంటాయో స్కిన్ మీద, అవన్నీ ఈ లైట్ ఎనర్జీని తీసుకుని బ్లీచ్ అయిపోతున్నాయి, వైట్గా అయిపోతున్నాయి. అసలు నిజంగా చాలా తేడా కనిపిస్తూ ఉందండి. ముందున్న దానికి ఇప్పటికీ మనకు చూస్తూ ఉంటేనే నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది మాళవిక గారు. సో అండ్ ఇది చాలా టాలరబుల్ అండి. పేషెంట్ కి నేనేమి లోకల్ అనెస్థీసియా ఇవ్వలేదు. పేషెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కంఫర్టబుల్. హౌ ఆర్ యూ హారిక? యా, బాగుందట. సో పేషెంట్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్లీ. సో ఇది పెయిన్ అస్సలు ఉండదు, అస్సలు పెయిన్ అనేది ఉండదు. ఈ ఫేషియల్ ఏరియాలోనే కాదు, ఈవెన్ కింద వల్వల్ ఏరియాలో కూడా పెయిన్ అనేది కంప్లైంట్ చేయరు. సో మన ప్రొసీజర్ అయిపోయాక కొంచెం ఇట్లా అంతా స్కిన్ అంతా బ్లీచ్ అయిపోతుంది. ఇది కాకుండా ఈవెన్ కొంచెం మైల్డ్ రెడ్నెస్ రావాలి. ఓకే, దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. ఇంకా అక్కడ వచ్చినాక మనం ఆపేస్తాము. సో ఏదన్నా పిగ్మెంటేషన్కి కానీ, లేకపోతే ఇట్లా ఫేస్ మీద మెలాస్మా అంటాం మనము, చీక్స్ మీద వస్తుంది ఎక్కువ పోస్ట్ మెనోపాజల్ విమెన్ హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇంకా సన్ ఎక్స్పోజర్ వల్ల ఇదంతా ఫేస్ చేస్తారు. ఇది కాకుండా ఈవెన్ కొంతమందికి అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటాం, కొన్ని చోట్ల బ్లాక్ మచ్చలు, కొన్ని చోట్ల ఉండవు. సో అంత ఈవెన్ అవుట్ అయిపోతుంది. ఆ పిగ్మెంట్ అంతా బ్రేక్ చేసేసి ఆ పిగ్మెంట్ నెమ్మదిగా ఇమ్యూన్ సిస్టమ్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో అట్లాగా. అంటే ఇది ఎంతసేపు ఉంటుంది ట్రీట్మెంట్? ఇలా ఈ ట్రీట్మెంట్ మొత్తం అయ్యేటప్పటికి 15 to 20 minutes ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మనం 3 weeksకి ఒకసారి పేషెంట్ని మళ్ళీ పిలుస్తాం. డిపెండింగ్ ఆన్ మనం ఎంత ఎనర్జీ వాడాము, ఏం చేసాం బట్టి 15 days to 3 weeksకి మళ్ళీ పిలుస్తాం. అట్లా దే మైట్ నీడ్ 6 to 8 sessions. ఓకే, 6 to 8 sessions అనమాట. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అంటే వీళ్ళు మెయింటెనెన్స్ ఎలా చేయాలంటారు? ఇప్పుడు ఇది అయిన వెంటనే ఇప్పుడు ఎంతైనా మనం లేజర్ చేస్తాము. సో అందుకనే దీని తర్వాత మనం కొంచెం రెడ్నెస్ గాని ఉంటే కొంచెం ఐసింగ్ చేపిస్తాము. ఒక మంచి సూదనింగ్ క్రీమ్ పెట్టి మసాజ్ చేపిచ్చేస్తాము. మసాజ్ అయ్యాక ఫేస్ కి సన్ స్క్రీన్ రాసి పంపిస్తాం. అదే వల్వల్ ఏరియా అయితే మనం సన్ స్క్రీన్ అవసరం లేదు, ఆబ్వియస్లీ కవర్డ్ ఏరియా కాబట్టి. బట్ ముందే చెప్తాను, కొంచెం లూజ్ గార్మెంట్స్ వేసుకుని రండి, ఫ్రిక్షన్ లేకుండా గార్మెంట్స్ వేసుకుని రండి అని. సో వాళ్ళకి మైల్డ్ రెడ్నెస్ అవుతుంది, నైట్ కల్లా సెటిల్ అయిపోతుంది. అలా అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ అలా అవుతేనే మన లేజర్ పని చేస్తున్నట్టు లెక్క.
అంటే ఇప్పుడు మామూలుగా ఏ ఏజ్ నుంచి వీళ్ళు తీసుకోవచ్చు, అంటే ఈ పిగ్మెంటేషన్ అనేది మనం ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఈ పిగ్మెంటేషన్ వాళ్ళు 16 ఇయర్స్ తర్వాత దే కెన్ స్టార్ట్ ఆఫ్ దేర్ ట్రీట్మెంట్ అండి, డిపెండింగ్ ఆన్ దేర్ పిగ్మెంటేషన్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి. బట్ మేక్ షూర్ మరీ ఇప్పుడు సపోజ్ మనకి పిగ్మెంటేషన్ ఎందుకు అవుతుంది, ఎనీ హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతుంది, లేకపోతే ఏమన్నా ఇన్ఫెక్షన్ అయితే పోస్ట్ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ అయ్యి రెడ్నెస్ అయ్యి దాని తర్వాత పిగ్మెంటేషన్ అవుతుంది. సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే నో పాయింట్ వెయిటింగ్, బాగా వెయిట్ చేసి మనం ఏం చేసేది లేదా, పిగ్మెంటేషన్ ఇంకా డార్క్ అండ్ అయిపోయి చేయటం మాకు కష్టం. సో అందుకనే కొంచెం ముందుగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే మా దగ్గరికి వస్తే ఇట్స్ మచ్ బెటర్. యంగ్ గర్ల్స్ అయితే చాలా మంది లేజర్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అని ఇవన్నీ వాడేసి వస్తారు. సో వాళ్ళకి ఇంకా అది వాడి పిగ్మెంట్ ఇంకా డీపెన్ అయిపోయాక నా దగ్గరికి వస్తారు. సో దానికంటే ముందే వస్తే ఐ విల్ టెల్ దెమ్ ఇలా చెయ్యొద్దు, దీనివల్ల వస్తుంది, ఫస్ట్ అయితే ఆపేసేయండి, దాని తర్వాత నా ట్రీట్మెంట్ మొదలు పెట్టేసేయచ్చు అట్లా. సో పోస్ట్ 16 ఇయర్స్ దే కెన్ స్టార్ట్ లేజర్ ట్రీట్మెంట్. ఏ ఏజ్ వరకు చేసుకోవచ్చు? ఇంకా ఏజ్ లిమిట్ అనేది ఏముండదు, దే కెన్ గో విత్ ఎనీ ఏజ్. 50 వరకు 60 వాళ్ళ ఇష్టం అది. ఇన్ఫాక్ట్ ఈ స్కిన్ ఏదైతే ట్రీట్మెంట్ అవసరమో యంగ్ వాళ్ళకి అవసరం లేదు. ఓకే, యంగ్ గర్ల్స్ అవసరం లేదా? ఎలా అయితే ఏజ్ అవుతాం మెనోపాజల్ వాళ్ళకి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వచ్చి బాగా సన్ ఎక్స్పోజర్ వచ్చి వాళ్ళకే పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. సో చాలా మంది కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఎక్కువ మంది వస్తారు ఫేస్ లేజర్స్కి. బట్ పోస్ట్ 30 చాలా మంది వి సీ దట్ వాళ్ళు సెల్ఫ్ మెయింటెనెన్స్లో పడిపోతారు. అప్పటి వరకు ఎంతసేపు దేర్ స్కిన్ ఇస్ ఎనీవేస్ గ్లోయింగ్ బికాస్ దే ఆర్ యంగ్ అండ్ దేర్ హార్మోన్స్ ఆర్ వెరీ నైస్. మ్యారేజ్ ఏజ్లో వస్తారు, మళ్ళీ ఇంకా పోస్ట్ 30. ఎందుకంటే ఇంకా కేర్ చెయ్యరు కదా, స్కిన్ అంత పట్టించుకోరు కాబట్టి. అంటే ఏమంటున్నారంటే ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో వస్తే ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఎక్కువ సెషన్స్ పడకపోవచ్చు. అవును మినిమల్ పిగ్మెంటేషన్ ఉంటే 6 సెషన్స్లో అయిపోతుందండి. కొంచెం డీప్ పిగ్మెంట్ అంటే ఎక్స్టెన్సివ్ ఏరియా చాలా పెద్దది, ఇట్లాంటివి ఉంటేనే కష్టం. అండ్ దట్ ట్రూ ఈ లేజర్ ఎట్లా అంటే ఎంత పిగ్మెంట్ ఉంటే అంత అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో మనం పెద్ద ఎనర్జీ కూడా నేను పెంచిన అవసరం లేదు, లో ఎనర్జీ పెడతాను కానీ పిగ్మెంటేషన్ బాగుంది అంటే బాగా డిఫరెన్స్ తెలిసిపోతుంది వాళ్ళకి. నిజంగా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ ఉన్న స్కిన్కి ఇప్పటికీ చాలా తేడా బాగా కనిపిస్తుంది, కళ్ళ ముందరే కనిపిస్తుంది. నిజంగా వావ్ అనాలి అనిపిస్తుంది మాలవిక. అయితే ఇప్పుడు మామూలుగా ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, అంటే డయాబెటీస్ వాళ్ళు కానీ ఎవరైనా ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా? ఎస్, అందరూ తీసుకోవచ్చండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది మినిమల్లీ ఇన్వేజివ్, అసలు ఏమీ మేము కట్స్ కానీ ఏమీ అవ్వవు అనమాట. ఈ లేజర్ కూడా ఓన్లీ పైన ఎపిడర్మిస్ వరకు వెళ్తుంది, ఆ లేయర్ వరకు వెళ్తుంది కాబట్టి కింద ఏమీ మీరు పెద్ద డ్యామేజ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ఓన్లీ ఆ పిగ్మెంట్ మీద టార్గెటెడ్గా పనిచేస్తుంది, అది పిగ్మెంట్ బయటకు కూడా వెళ్ళదు. సో థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ క్రైటీరియా కాదు. బట్ యాజ్ సచ్ పిగ్మెంటేషన్ రావటానికి ఇఫ్ అట్ ఆల్ అండర్లైన్ డయాబెటీస్ ఉండి అది షుగర్స్ కంట్రోల్ లేకపోవటం వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల పిగ్మెంటేషన్ వస్తే ఫస్ట్ కాజ్ కరెక్ట్ చేయాలి. సో 100% ఫస్ట్ వాళ్ళ కాజ్ కరెక్ట్ చేసి దాని తర్వాతనే ఇచ్చేస్తాం. వితౌట్ కరెక్టింగ్ కాజ్ అయితే చెయ్యం. బట్ ఇది దానికి దీనికి పెద్ద సంబంధం ఉండదు. ఓకే, సో దానికి దీనికి పెద్ద సంబంధం ఉండదు, అంటే ఎవరైనా సరే చేయించుకోవచ్చు అంటున్నారు. అయితే మినిమం 16 ఇయర్స్ దాటిన తర్వాతనే ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అవును. సో మాలవిక, క్యూ స్విచ్ అంటున్నావు కదా, ఒక్కసారి క్యూ స్విచ్ గురించి చెప్పి నువ్వు నెక్స్ట్ స్టార్ట్ చేయి. సో ఏం లేదండి, క్యూ స్విచ్ మెషిన్ అనేది నేను మీకు చెప్పాను కదా, దీంట్లోంచి లైట్ ఎనర్జీ వస్తుంది. లైట్ ఎనర్జీ వచ్చి నానో సెకండ్స్ ఫ్రాగ్మెంట్లో ఇట్లా బ్లాక్, ఇప్పుడు మేము ఇది బ్లాక్ స్కెచ్ పెన్తో రాసాం దీని మీద. సో ఇలాంటి బ్లాక్ పిగ్మెంట్ మెలనిన్ అంటాం, మన స్కిన్ మీద ఉంటుంది. సో మనం ఈ లైట్ ఫైర్ చేసినప్పుడు డైరెక్ట్గా మెలనిన్ పిగ్మెంట్ తీసేసుకుంటుంది, అబ్జార్బ్ చేసుకుని ఆ మెలనిన్ బ్రేక్ అయిపోతుంది, సెల్స్లో ఉన్న మెలనిన్ బ్రేక్ అయిపోతుంది. ఫ్రాగ్మెంట్లో బ్రేక్ అయ్యాక ఇక నెమ్మదిగా మన ఇమ్యూన్ సిస్టమ్ ఇట్లా తీసేస్తుంది దాన్ని బాడీ నుంచి. సో అది పీసెస్గా బ్రేక్ అవుతుంది, అందుకే సెషన్ వైజ్ అంటాం మనం. సో అది మనం ఇప్పుడు లైవ్గా ఒక జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్గా ఈ పేపర్ మీద ఈ బ్లాక్ స్కెచ్ పెన్ది ఒకసారి చూద్దాం ఎలా చేస్తుంది. సో జస్ట్ మేము ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన బ్లాక్ స్కెచ్తో రాసామండి, ఎలా ఉంటుందో మీకు చూపించడానికి మాత్రమే. సో ఇది చూసారు కదా, ఒక ఫోకస్ లైట్ వస్తుంది, దాన్ని డైరెక్ట్గా మనం ఈ బ్లాక్ దీని మీద పెడతాను, పెట్టి ఐ విల్ స్టార్ట్. ఓకే, చూసారు కదా ఎలా అబ్జార్బ్ చేస్తుందో.
అసలు ఒక్క దెబ్బకు టక 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 యా వెళ్ళిపోతుంది. ఇలా ఈ పిగ్మెంట్ ఈ బ్లాక్ దాని మీద బాగా పనిచేస్తుంది ఇది. సో మినిమం 6 సెషన్స్. అంతే. ఓకే. అలాగా. ఇంకా ఇది పేపర్ కాబట్టి యూ కెన్ సీ లైక్ దట్ మన స్కిన్ ఇంకా మోర్ టెక్స్చర్ అదంతా డిఫరెంట్ ఉంటుంది. సో బట్ ఇలానే ద హోల్ కాన్సెప్ట్ ఇస్ ఈ లైట్ ఏదైతే వస్తుందో అది డైరెక్ట్ ఆ బ్లాక్. అదే టాటూ రిమూవల్లో ఈ మెలానిన్ అన్న పిగ్మెంట్ ఉండదు, మనం ఇంక్తో చేస్తాము. సో అంతే అండి. సో ఇలానే మనము టాటూ ఉంటే ఇంక్ మీద పనిచేస్తుంది ఇదే క్యూ స్విచ్. బికాస్ టాటూ ఇంక్ నాట్ ఆ మెలన్ పిగ్మెంట్ కాదు. సో ఇంక్ మీద ఇంకా మన పిగ్మెంట్ మీద సేమ్ వే ఈ ఏదైతే బ్లాక్ కలర్ ఉంటుందో దాన్ని బాగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో ఏదైతే టాటూస్ డార్క్ కలర్ టాటూస్ అయితే ఈజీగా పోతాయి, అదే లైట్ కలర్ టాటూస్ అయితే అంతగా అబ్జార్బ్ చేయలేదు. సో డార్క్ కలర్ టాటూస్ ఆర్ ఈజీ టు గెట్ రిమూవ్డ్. లైట్ కలర్కి మేము హై ఇంటెన్సిటీ వాడాలి అబ్జార్బ్ అవ్వాలంటే. ఓకే. అంటే ఇప్పుడు టాటూకి అయితే ఎన్ని సెషన్స్ ఉంటుంది? టాటూకి కూడా 6 సెషన్సే ఉంటుంది, బట్ మేము ఎనర్జీ ఎక్కువ వాడతాం. ఓకే. సో అదే ఈ పిగ్మెంట్ నార్మల్ లేజర్ టోనింగ్ అంటే లో ఫ్లూయెన్స్ వాడతాము, బట్ టాటూ రిమూవల్కి అయితే హై ఫ్లూయెన్స్ వాడతాం. సో తొందరగా రిమూవల్ అయ్యి, ఎందుకంటే పిన్ పాయింటెడ్గా దాని మీద ఇప్పుడు ఎక్కడైతే ఎలా పిఐ అని చేశానో అలా పిన్ పాయింటెడ్గా టాటూ మీదనే వెళ్తాం. ఇట్లా యూనిఫామ్గా ఫేస్ మీద కానీ ఆ బాడీ ఏరియా మీద అట్లా స్ప్రెడ్ చేయం. అందుకే హై ఫ్లూయెన్స్ వాడి జస్ట్ ఆ ఏరియాలోనే వి విల్ గో. టాటూ రిమూవల్కి అయితే కొంచెం ఎనస్థీసియా, లోకల్ ఎనస్థీసియా ఇస్తాము బికాస్ కొంచెం హై ఫ్లూయెన్స్ వాడతామని. బట్ యాజ్ సచ్ మనం ఈ పిగ్మెంట్ రిమూవల్కి మేము వీ వోంట్ యూజ్ ఎనీ ఎనస్థీసియా. అవసరం లేదు. రైట్ అండి. చూసారు కదా టెక్నాలజీ ఎంత మారిందంటే ఈవెన్ మన టాటూని కూడా నీట్గా రిమూవ్ చేయొచ్చు అంటున్నారు. అయితే 6 సెషన్స్ ఉంటాయి అన్నారు. సో టెక్నాలజీ ఎంత మారిందంటే ఒకప్పుడు మనం ఏదైనా పచ్చబొట్టు పెట్టించుకుంటే నరాల్లో జీర్ణించుకుపోతుంది, అది మనం చనిపోయిన తర్వాత కూడా నరాల్లో ఉంటుంది అనేది మనకు తెలుసు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా అయిపోయిందంటే మనకొద్దు అనుకుంటే ఆ టాటూని తీసేయచ్చు అనేది అంత ఈజీగా ఉందన్నమాట. సో మాళవిక గారు సూపర్గా మాకు చూపించారు మా వ్యూయర్స్కి. పిగ్మెంటేషన్ నిజంగా మనిషి ఎంత అందంగా ఉన్నా, ఎంత కలర్ ఉన్నా ఆ ఒక్క మచ్చ చందమామకు ఒక మచ్చ లాంటిది అన్నట్టు మనిషి అందాన్నే తీసేస్తుంది. కానీ ఆ అందాన్ని మళ్ళీ మీరు ఇంకొంచెం ఎక్కువ చేసి ఆ మచ్చని తీసేస్తున్నారంటే రియలీ గ్రేట్. సూపర్గా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధా గారు. థ్యాంక్ యూ.